మొదటి వచనం తర్వాత మొదలుకొని 65వ వచనం వరకు వరుసగా చదవటమే ఇందులో. ఇది మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకు యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుకు ఇలా సెలవిచ్చాడు. గుర్తించారా? ఇక్కడ ఇంతకు మునుపు యాజకుడైన అహరోనుకును అనేవాడు, ఇప్పుడు అహరోను చనిపోయాడు కనుక అతని స్థానంలో ఎలియాజరు వచ్చాడు కనుక మోషేకును మరియు అహరోనుకును సెలవిచ్చాడు. అహరోను కుమారుడైన ఎలియాజరుకును సెలవిచ్చాడు. మీరు గమనించండి, ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్. ఇన్స్ట్రక్షన్ టు 2 persons, not 1 person. ఇట్స్ ఎ టీమ్ జాబ్, టీమ్ వర్క్. లీడర్స్ కి ఇన్స్ట్రక్షన్ వచ్చింది దేవుడి నుంచి, మీరిద్దరు కూడా వాళ్ళని ఎక్కించండి. ఇశ్రాయేలీల సర్వ సమాజంలో 20 ఏళ్లు పైబడి ప్రాయం కలిగిన వారిని, ఇశ్రాయేలీలలో సేనగా బయలుదేరే వారిని సంఖ్యను వారి వారి కుటుంబాలను బట్టి వ్రాయించండి. 20 ఏళ్ల ప్రాయం మొదలుకొని లెక్కించండి. యెహోవా మోషేకు ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబు మైదానంలో యెరికో దగ్గర ఉన్న యోర్దాను దగ్గర ఉన్నప్పుడు జనసంఖ్య చేయండి అని దేవుడు వారికి చెప్పాడు. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. ఇక రూబేను యొక్క కుటుంబం లెక్కించబడింది. రూబేను పుత్రుల్లో హనోకీయులు అంటే అదొక వంశం, పల్లువీయులు అదొక వంశం, హెస్రోనీయులు హెస్రోను వంశం, కర్మీయులు కర్మీ వంశం. వీళ్ళు 4 కూడా వంశస్థులు, ఫ్యామిలీస్ కింద గుర్తించారు. ఈ రూబేను వంశస్థుల వారిలో లెక్కించబడిన వారు 43,530 మంది. ఆ తర్వాత పల్లు కుమారుడు ఎలియాబు, ఎలియాబు కుమారుడు యెమూయేలు, దాతాను, అబీరాము. దాతాను అబీరాము భూమి నెర విడిచి మింగగా చనిపోయినటువంటి వాళ్ళు రూబేను ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ వివరం ఇచ్చారు. కోరాహు తన సమూహం నుండి వేరుపడినవాడు. అతని సమాజ యెహోవా విరోధం వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధము వాదించిన దాతాను అబీరాము. గమనించండి, కోరాహు, అబీరాము, దాతాను, వీళ్ళంతా కూడా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యెహోవాకు విరోధంగా మోషేకు విరోధంగా ఉన్నటువంటి వాళ్ళను దేవుడు చంపివేశాడు. భూమి తన నోరు తెరిచి వారిని మృంగివేసింది. వారు దుష్టాంతాలు. అయితే అందులో కోరాహు కుమారులు చనిపోలేదు. ఇక్కడ ఇచ్చాడండి ఈ సమాచారం. కీర్తనల గ్రంథంలో కోరాహు కుమారులు రచించిన కీర్తన అని చూశారు. ఎవరా కోరాహు కుమారులు అంటే, ఇదిగో ఈ కోరాహు యొక్క కుమారులే వాళ్ళు ఇక్కడ చనిపోలేదు. దే వర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ దేర్ ఫాదర్స్. ఇక్కడ ఒక సందేశం ఉంది. అదేంటంటే, తండ్రులు తప్పు చేస్తున్నారని పిల్లలు తప్పు చేస్తలేదు. దే కెన్ గో అవే ఫ్రమ్ ద ఈవిల్. వాళ్ళు చెడు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ షిమియోను పుత్రుల వంశంలో ఒక కుటుంబాలు నెమూయేలుదో కుటుంబం, యామీనుదో కుటుంబం, యాకీనుదో కుటుంబం, జర్హుదో కుటుంబం, షాపూలుదో కుటుంబం. వీళ్ళు షిమియోనీయుల వంశాలు. వీళ్ళు 22,200. వీళ్ళు 22,200. రూబేనీయులు 43,530. షిమియోనీయుల తర్వాత ఉన్నటువంటి వంశం గాదు వచ్చాడు. నెక్స్ట్ షిమియోన్ తర్వాత 15 వంశంలో గాదు గురించి చెప్పారు. గాదు యొక్క వంశంలో కుటుంబాలు సెపోనీయులు, హగ్గీయులు, ఓజనీయులు, షూనీయులు, ఏరి వంశస్థులు, ఏరియులు, అరోదీయులు, అరేలీయులు. వీరు 6 వంశాలు. ఈ 6 వంశాల చొప్పున వారి జనసంఖ్య 44,500. రూబేన్ తర్వాత షిమ్యోను, షిమ్యోన్ తర్వాత గాదు, గాదు తర్వాత మళ్ళా యూదా నుంచి వచ్చాడు. లేవి రాడు, ఎందుకంటే 12 గోత్రాల్లోకి రాడు. అంటే మొట్టమొదట మనకు ఏ లైన్ లో వస్తున్నాడు? లేయా పుత్రుల్ని ఫస్ట్ వైపు కనుక ఆ వరుసలో రాసుకొస్తాడు. యాకోబుకు లేయాకు పుట్టిన 6 కుమారుల్లో
లేవి మినహా మిగతా 5 వరుసగా ఇస్తున్నాడు. అందులో యోధాన్ని గురించి ఇచ్చాడు. యోధా కుమార్ ఓనాను, యోధా కుమార్ ఓనాను, ఏరు, వీరిద్దరూ కూడా తామారు వివాహం చేసుకున్న వాళ్ళు. అది కూడా 38 వచ్చాయి. వాళ్ళిద్దరు చనిపోయారు. ఆ తర్వాత అతని యొక్క వంశంలో షెలాహీలు, షేలా అనేవాడు 3వ కుమార్. ఆ షెలాతో పాటుగా పెరిసీయులు అంటే తామారు వేశ్యలా నటించి తన మామగారి చేత గర్భవతి అయ్యి పుట్టిన మొదటి కుమారుడు పెరసు. కానీ పెరసీయులు కూడా యోధా వంశంలో లెక్కెత్తున్నారు. మీరు గమనించితే ఆ పెరసీయులలో నుండి మనకు యేసుక్రీస్తు యొక్క వంశావళి, డేవిడ్ వంశావళి అందులో నుంచి వస్తుంది. యోధా గోత్రం పెరసు నుంచి వస్తారు. యోధా ముందు ఫస్ట్ భార్య నుంచి పుట్టినటువంటి కుమారులు 3. ఆ 3లో ఏరు, ఓనాను, షేలా. ఏరు, ఓనాను చెడ్డవాళ్ళు, దేవుడు చంపేశాడు. షేలా వంశం వేరు, అతడు వివాహం చేసుకుని అతని పిల్లలుగా అన్నాడు. అతన్ని షేలాని తామారికి ఇవ్వటం ఆలస్యం చేసినందుకే మామగారి ద్వారా పెరజలుగా. ఆ తర్వాత అతను ఆమెను ముట్టకుండా ఉన్నాడని వాక్యం. ఈ పెరసీయులలో నుంచే కింగ్స్ వచ్చారు. డేవిడ్ అతని యొక్క వంశవాళ్ళు వచ్చారు. పెరసీయులలో హెస్రోనీయులు, హెస్రోన్ వంశస్థులు, అమోనీయులు, అమాన్ వంశస్థులు, వీరు యూదయుల యొక్క వంశస్థులు. వీరి యొక్క జనాభా సంఖ్య చాలా పెద్దది, 76,500 మంది. వీళ్ళలోంచి రాజు వచ్చారు. తర్వాత ఇషాకారు, గాదు, ఇషాకారు. ఇషాకారు పుత్రులలో తోలా అనేవాడి యొక్క వంశం, పువ్వా అనే వంశం పువ్వీలు, తోలా అనే వంశం తోలాహీలు, యాషూబు వంశం యాషుబీలు. వీళ్ళు షిమ్రోను, షిమ్రోనీయులు. ఈ 4 ఫ్యామిలీస్ కూడా ఇషాకారీల యొక్క వంశాలు. అంటే మెయిన్ క్లాన్స్. వీళ్ళంతా కూడా ముఖ్యమైనటువంటి కుటుంబాలు. ఒక్కొక్క గోత్రంలో నుంచి ఇంపార్టెంట్ పీపుల్ ఫ్యామిలీస్ గా ఏర్పడ్డారు. ఆ ఫ్యామిలీస్ మళ్ళీ బిల్డ్ అవుతా వచ్చాయి. వాళ్ళ వివాహం చేసుకున్నారు. ఈ సిస్టమ్ మనకి హిందూయిజంలో కూడా కనబడుతుంది. భారతదేశంలో ఉన్నాం కనుక హిందూయిజంలో కూడాను బ్రాహ్మిన్స్ లో గోత్రాలు ఉన్నాయి. బ్రాహ్మణ్ అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే అందులో మళ్ళా గోత్రాలు ఉంటాయి. వాళ్ళలో వాళ్ళకే డివిజన్స్, ఫ్యామిలీ, వేరే వేరే ఫ్యామిలీస్. అదే సిస్టమ్ మనకి ఇక్కడ జూయిష్ లో కూడా కనబడుతుంది. అందుకనే ఆరియన్స్ గా భావిస్తారు వాళ్ళు. ఇండియన్స్, ద్రవిడ్స్ కాదు వాళ్ళు. ఒరిజినల్ ఇండియన్స్ ద్రావిడ్స్. వెలుపటి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆరియన్స్. ఆరియన్స్ కల్చర్ అంటే హిందూయిజం, ఒరిజినల్ హిందూయిజం ఆరియన్స్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్నటువంటి దళిత్స్ కి ఈ గాడ్స్ లేరు, ఈ సిస్టమ్ లేదు, ఆరియన్ సిస్టమ్ లేదు. వీళ్ళ యొక్క లోకల్ గాడ్స్ పూజించుకునేవాళ్ళు. ఎక్కడికక్కడే లోకల్ గాడ్స్ ఉండేవాడు వాళ్ళు. కానీ ఆరియన్స్ వచ్చిన తర్వాత ఈ రిలీజియన్, ఈ హిందూయిజం, ఈ మెయిన్ గాడ్స్, వాటి యొక్క అర్చనాదులు అవన్నీ కూడా కల్టివేట్ అవుతూ వచ్చాయి కాలాలు. అలాగే ఇజ్రాయెల్లో కూడా ఈ గోత్రాలన్నీ కూడా జుడాయిజంలో ఉన్నటువంటి కల్చర్ ని అడాప్ట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా విస్తరింపజేశారు. వీరి జనసంఖ్య ఇషాకారు యొక్క వంశంలో ఉన్న వారి యొక్క జనసంఖ్య 64,500. తర్వాత జబూలు పుత్రుల వంశంలో సెరదీలు అనే ఒక ఫ్యామిలీ, ఏలోను యొక్క ఫ్యామిలీ ఉంది. ఈ 2 ఫ్యామిలీసే ఇందులో జబులూన్లో. వాళ్ళ జబులూన్ యొక్క వంశంలో సెరేదీయులు మరియు ఏలోనీయులు. యహనీయేలు అనే వాడి యొక్క యహనేలీయులు అనే వంశం ఇదొక 3వ వంశం. ఈ 3 ఫ్యామిలీస్ జబులూన్లో ఉన్న వీరి యొక్క జనాభా సంఖ్య 65,500. నెక్స్ట్ యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మనష్షే, ఎఫ్రాయిమీలు
మనష్షే ఎఫ్రాయిమీలు తరం. మనష్షే ఎఫ్రాయిమీల్లో 28వ వచనం నుండి చూస్తే మనష్షే కుమారులు మాకీరీయులు ఫ్యామిలీలో గిలాదు వచ్చాడు. అలాగే గిలాదు వంశస్థులు వచ్చారు. గిలాదీయులు గిలాదు పుత్రులు అంటారు. ఈజరీ వంశస్థులు అంటారు. హెలకీయులు హెలక వంశస్థులు. అశ్రీయేలు వంశస్థులు. షకిమీయేలు వంశస్థులు. షెమిదాయిము వంశస్థులు. హెపెరీయులు హెపెర వంశస్థులు. హెపెర కుమారులోనే సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. ఈ సెలోపెహాదు కుమార్తెలు మనష్షే గోత్రానికి చెందినటువంటి వారు. ఇది మనం గుర్తించాలి. వీళ్ళను గుర్చే తర్వాత 27వ అధ్యాయంలో ఒక స్వాస్థ్యాలను గుర్చిన తగువ మోక్ష తీర్చాల్సి వచ్చింది. ఎందుకంటే సెలోపెహాదుకి కుమారులు లేరు, అందరూ కుమార్తెలే. అప్పుడు వాళ్ళు వాళ్ళ గోత్రంలో పురుషులు చేసుకోవాలా వివాహం, వేరే వాళ్ళు చేసుకోవాలన్నప్పుడు స్వాస్థ్యాలు మారిపోతాయి కదా అలా చేసుకుంటే. అలా కాకున్నట్లు ఆ గోత్రంలోనే మనష్షే గోత్రంలోనే వాళ్ళు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక మనం సెలోపెహాదు వారి సంఖ్య మొత్తం 52,700 మంది. మనష్షీయుల వంశస్థులు 52,700 మంది. ఆ తర్వాత ఎఫ్రాయిం, యోసేపు కొడుకుల్లో రెండోవాడు ఎఫ్రాయిము పుత్రుల వంశాల్లో షూతలహు అనే వ్యక్తి యొక్క వంశం, బెకరు అనేవాడు యొక్క వంశం, తహను అనే అతని యొక్క వంశం, ఏరాను యొక్క వంశం, తర్వాత ఎఫ్రాయిం యొక్క వంశస్థుల్లో ఈ యొక్క 4 వంశాలు. ఈ 4 వంశాలు షూతలహు, తహను, ఏరాను అనేటువంటి వ్యక్తుల యొక్క వంశాలు. వీళ్ళు 32,500 మంది. 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశం. ఆ తర్వాత బెన్యామీను పుత్రులు. యోసేపు తర్వాత 12వ వాడు బెన్యామీను, యాకోబు కుమారులు ఆఖరివాడు. బెన్యామీను పుత్రులు బెలా అనేవాడు ఒకడు, అష్బెరా అనేవాడు ఒకడు, అహీరామ్ అనేవాడు ఒకడు, షూపాము అనేవాడు ఒకడు. వీళ్ళు ఈ మెయిన్ వంశాలు. వాళ్ళల్లో మళ్ళా బెలా కుమారుల్లో వచ్చేటప్పటికి మరికొన్ని వంశాలు ఉన్నాయి. ఆర్దు నైమాను, ఆర్దీయులు వంశం, నైమానీ వంశం. ఇక్కడ కూడా 4 ముఖ్య వంశాలు, 2 ఉప వంశాలు కలిపి 6 వంశాలు కనబడుతున్నాయి. వీళ్ళ యొక్క జనాభా సంఖ్య 45,600. ఇక్కడికి మొదటి భార్య అయినటువంటి లేయా, రెండవ భార్య అయినటువంటి రాహేలు అయిపోయిన. ఇక ఆ తర్వాత దాను అనేటువంటి ఆమె అనేటువంటి కుమారుడు, దాను యొక్క వంశం. దాను ఆషేర్ వీరి యొక్క వంశాన్ని గురించి చూద్దాం. దాను వంశంలో 42వ వచనం నుంచి ఇచ్చాడు. దానియేలు వంశంలో రాయబడిన వారి సంఖ్య 64,400 మంది. ఆషేర్ వంశంలో రాయబడిన వారి యొక్క సంఖ్య, ఆషేర్ సంఖ్య 53,400. ఆషేర్ వంశంలో ఉన్నటువంటి వంశాలు, ఫ్యామిలీస్ ఏమిటంటే ఇష్వి, బెరియా, హెబెరు, మల్కీయేలు అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ యొక్క వంశాలు ఆ 4 ఫ్యామిలీస్. తర్వాత ఆషేరు కుమార్తె షరహు అనే ఆవిడ ఉంది. రాయబడిన సంఖ్య ప్రకారం ఆషేరీయులు ఈ 4 ఫ్యామిలీస్ 53,400. తర్వాత నఫ్తాలి, ఆషేర్ తర్వాత నఫ్తాలి, ఆఖరిగా 12 వంశంగా లెక్కించబడింది నఫ్తాలి. ఈ ఆర్డర్లోనే ఇస్తారండి మనకు. ఇశ్రాయేలు ఫ్యామిలీస్ లో ఈ ఆర్డర్లోనే ఉంటారు. ఇప్పుడు మనం చదివాం చూసారా, ఆ ఆర్డర్లో ఉంటారు. అంతేగాని మొదటి పుట్టినవాడెవడు, రెండోసారి పుట్టిందెవరు, మూడోసారి పుట్టిందెవరు అలా ఉండదు. మీకు ఆదికాండం 29వ అధ్యాయం ముగింపు నుంచి 30వ అధ్యాయం వరకు చూస్తే అక్కడ ఆర్డర్ కనపడుతుంది. ఫస్ట్ 4 ఎట్లా పుట్టారు? ఫస్ట్ 4 లేయాకు పుట్టారు. రూబేను, షిమియోను, యోదా, లేవి.
తర్వాత మళ్ళా ఆమె కాన్పుడిగినప్పుడు ఆమె యొక్క దాసులు అనుకుంటారు ఇద్దరు. అప్పుడు వాళ్ళని చూసి చాలా బాధపడి తన దాసురాలతో కూడా వెళ్ళమని చెప్పి రాహేలు వచ్చింది. రాహేలు వారితో బిల్హాతో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు పెట్టాడు. అక్కడ 10 మంది అయ్యారు. ఆఖరిగా యాకోబు యొక్క ప్రియమైన భార్య రాహేలుకు ఇద్దరు. మీరు గమనించు, ఈ ప్రాసెస్ లో మనం చూస్తున్నప్పుడు 4 కన్నా తర్వాత రాహేలు నాకు సంతానం ఇవ్వాలి దెబ్బలాడితే ఆమె దాసురాలతో వెళ్ళినందుకు బిల్హాకు బిడ్డలు ఇచ్చాడు. అదిగో నువ్వు ఆవిడ దాసురాలతో వెళ్ళావు కనుక నా దాసురాలతో కూడా వెళ్ళే దెబ్బలాడినందుకు ఆవిడికి బిడ్డలు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళా ప్రభు రాహేలు యొక్క సహోదరు లేయని జ్ఞాపకం చేసుకుని ఆమెకు మరోసారి మరొక 2 బిడ్డల్ని దేనాన్ని ఇచ్చాడు. అట్లా 12 మంది కుమారులు, ఒక కుమార్తె మనకు కనబడుతుంది. అదొక ఆర్డర్లో కనబడుతుంది. క్రానలాజికల్గా ఏ ఏజ్ తర్వాత ఎవరు ఏజ్ పుట్టారనేది చూపించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ వాళ్ళ యొక్క కాంక్యుబైన్స్ లేదా వాళ్ళ యొక్క దాసీలు, వాళ్ళకి పుట్టిన వాళ్ళ లెక్క ప్రకారం ఈ 12 ఇచ్చాడు. యెహోవా ఇలాగ మోషేకు సెలవిచ్చాడు, వీరి పేర్లు లెక్క చొప్పున ఈ దేశాన్ని వీరి స్వాస్థ్యంగా పంచాలి. అదండి ఈ ఆర్డర్లో పంచమన్నాడు. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, ఫస్ట్ దాసి, సెకండ్ వైఫ్. ఆ వరుస క్రమంలో నువ్వు ఈ భూమిని పంచుకుంటా రావాలి. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి. చీట్లు వేసి భూమిని పంచాలి. తగువులు రాకుండా శ్రద్ధ తీసుకున్నాడు. భూమిని కూడా జనసంఖ్యను బట్టి ఈక్వల్ గా వాళ్ళకు ఇచ్చాడు తప్ప తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎక్కువ స్థలం వచ్చేటట్టుగా వాళ్ళు అడగడానికి వీలు లేకుండా చేశారు. మీరు గమనించారు, సాధారణంగా 12 మంది కొడుకున్నాడు, 12 ముక్కలు అవ్వాలి కదా. అలా అవ్వకూడదు. యోధాకి ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారు, యోధాకి ఎక్కువ స్థలం ఇయ్యాడు. కాబట్టి జనాభా నిష్పత్తులు ఇచ్చాడు తప్ప గోత్ర నిష్పత్తులు కాదు. గోత్రాలలో ఉన్న జనాభా నిష్పత్తి చొప్పునే స్థలాన్ని పంపకం చేశాడు. ఎక్కువ మందికి ఏమి, తక్కువ మందికి ఏమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యాన్ని వారికి పంచాలి. ఆల్ ఆర్ కౌంటెడ్. ప్రతి ఒక్కడికి స్వాస్థ్యం దక్కాలి. ప్రతి ఒక్కడికి స్వాస్థ్యం దక్కాలి. 57 వారి వంశాల్లో లెక్కించబడిన లేవీ కుమారులు 3 కదా, గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 యొక్క కుమారులు లెక్కించడం జరిగింది. మొదటి జనాభా సంఖ్యలో 22,000 మంది లేవీలు వస్తే ఇక్కడ 23,000 మంది వచ్చారు. ఇక్కడ పెరిగారు, లేవీలు పెరిగారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల సంఖ్య తగ్గింది. 6,03,550 మొదటి జనాభా అయితే 6,01,732 అక్కడ తగ్గారు, ఇక్కడ పెరిగారు. లేవీలతో లెక్కించుకుంటే పెరిగారు. లేవీ వంశం సెపరేట్ గా లెక్కించాడు. వాడు 1 month అబౌవ్ ఉన్న వాళ్ళని లెక్కించాడు. 1 month ఏజ్ ఉన్న వాళ్ళు కూడా లేవీలు కౌంట్ లో తీసుకున్నాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. గెర్షోనీయులు మొదట, కహాతీయులు, మెరారీయులు. వీరి వంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. గెర్షోనీయులు గెర్షోను వంశం, కహాతీయులు కహాతు వంశం, మెరారీయులు మెరారు వంశం. ఇది లేవీయుల వంశాలు. లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం, కహాతు వంశం. అమ్రాము భార్య పేరు యాకెబెదు. చూడండి, ఇక్కడ మోషే తల్లిదండ్రుల పేర్లు పట్టనించాడు. 59వ వచనంలో కహాతు అమ్రామును కన్నాడు. అమ్రాము భార్య పేరు యాకెబెదు. యాకెబెదు యందు లేవీ కుమార్తె. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టింది. ఎవరు? మోషే తల్లి ఐగుప్తులో పుట్టింది. ఆమె ఐగుప్తులో పుట్టింది. ఆమె తన భర్త అయిన అమ్రాము వల్ల 3 బిడ్డలు కంది. అహరోను, మోషే, మిరియాము వీళ్ళు కంది. అహరోను వల్ల పుట్టిన వాళ్ళు ఎవరు?
నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు నలుగురు. వీళ్ళలో నాదాబు, అబీహు చంపబడ్డారు దేవుని చేత అన్యగ్ని వేసినప్పుడు. ఎలియాజరు అహరోన్ తర్వాత ప్రధాన యాజకుడు అయ్యాడు. నాదాబు, అబీహులు యెహోవా అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయారు. నెల మొదలులోనే పైప్రాయం కలిగిన వారందరినీ కూడా లెక్కించగా 23,000 మంది ఇశ్రాయేలీలలో వినాయించబడినటువంటి వారిగా వీరు సెపరేట్ గా లెక్కించబడ్డారు. ఇశ్రాయేలీలలో వారికి స్వాస్థ్యము ఇయ్యబడలేదు. నో ఇన్హెరిటెన్స్, గాడ్ ఈస్ దేర్ ఇన్హెరిటెన్స్. ఇశ్రాయేలు భూభాగం కనాను దేశంలో వీళ్ళకి సొంత ప్రాంతం లేదు. ఎరికో ప్రాంతమందరి వ్యర్థాన్ని ఎద్దున్న మోయాబు మైదానాల్లో మోషే యాజకుడు ఎలియాజరు ఇశ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు లెక్కించబడిన వారు వీరే. మోషే అహరోను సీనాయి పర్వతం అరణ్యంలో ఇశ్రాయేలు జనసంఖ్యను చేసినప్పుడు లెక్కించబడిన వాళ్ళు ఒక్కడైనా వీరిలో లేరు. వాళ్ళంతా చచ్చిపోయారు. ఏదైనా నిశ్చయంగా అరణ్యంలో మీరు చనిపోవద్దని యెహోవా వారిని గురించి సెలవిచ్చాడు. యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడ కూడా మిగిలి ఉండని. ఎవరిలో 6,03,550 మంది కాల్బలం లెక్కించబడ్డారు కదా అహరోను మోషేల చేత. ఐగుప్తు నుంచి విమోచించబడినటువంటి 20 ఏళ్ల పైబడిన వారు, వారిలో ఒక్కడ కూడా లేడు. వారిలో ఒక్కడ కూడా లేడు. ఈ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకుంటాం.